అష్ట కష్టాలు, ఆపదలు, బాధలు ఇవన్నీ లేని జీవితం ఏదైనా ఉందా? ప్రతి జీవితంలోనూ ఉంటాయి. అయితే నాకు విషయం చెప్పండి, ఒకవేళ నౌకలన్నీ కెరటాలకు భయపడి కూర్చుంటే సముద్రాన్ని దాటడం ఎలా అవుతుంది? ఎప్పుడైనా ఒక చిన్న చీమను చూడండి, ఆకారంలో చిన్నదే అయినప్పటికీ అది చెప్పే పాఠం మాత్రం ఎంతో గొప్పది. కానీ మనం నేర్చుకోము. ఏదైనా చీమని పరిశీలించండి, అది ఆహారాన్ని వెతుక్కుంటూ బయటకొస్తుంది. ఒక చిన్న గింజని చూసుకుంటుంది, ఎందుకంటే పెద్ద గింజ అయితే అది ఎత్తలేదు కాబట్టి. అది ఆ గింజని తీసుకుని బయలుదేరుతుంది. గోడెక్కే ప్రయత్నం చేస్తుంది, జారి పడుతుంది. గింజ వెళ్లి ఇంకెక్కడో పడుతుంది, మళ్లీ వెళ్లి దాన్ని ముందర కాళ్ళ మధ్యలో పెట్టుకుంటుంది, మళ్లీ బయలుదేరుతుంది. పడుతుంది, లేస్తుంది, లేస్తుంది, పడుతుంది. చివరికి దాన్ని పొట్టులో పెట్టి మళ్లీ బయలుదేరుతుంది ఆహారం కోసం. నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది, కానీ ఓటమిని మాత్రం ఒప్పుకోదు. మనం నేర్చుకోవాల్సింది కూడా ఈ పాఠమేగా. నిరంతరం పరిశ్రమిస్తూ నిర్భయంగా కర్మను ఆచరించడం, అదే విజయానికి వేసుకునే వంతెన. అదే విజయానికి గురి తప్పని అజేయ బ్రహ్మాస్త్రం. అయితే రండి, నాతో కలిసి ప్రేమతో పలకండి, రాధా కృష్ణ.